అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీకు వచ్చిన ప్రతి డౌట్ను క్లారిఫై చేస్తాను. ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చే విధంగా, తర్వాత మీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయ్యే వరకు, మీ అకౌంట్లో 5 లక్షలు పడే వరకు మన ఛానల్లో మీ యొక్క సందేహాలన్నిటికీ నివృత్తి అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఈ వీడియోలో అయితే ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై అనేక ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. ప్రజల్లో అనేక సందేహాలు, అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ సర్వే వల్ల ఏమైనా మాకు లాభం జరుగుతుందా, మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా, మరి గ్రామ సభలు ఎప్పుడు పెడతారు, మరి మా పేర్లు, ఆధార్ నెంబర్లు, ఇంటి పేర్లు, అడ్రస్లు ఈ విధంగా ఏమైనా తప్పులు ఆ సర్వేలో నమోదు చేశారా, అసలు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా మాకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మా పేరు కనిపించడం లేదు అని లబోదిబో మొత్తుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వం అయితే స్పందించి వెంటనే మరి ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులుంటే ఒక వెబ్సైట్ని అయితే ప్రారంభించింది. ఆ వెబ్సైట్లో మీరు మన ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టాను. ఆ ఛానల్లో ఆ వీడియోని స్టెప్ బై స్టెప్ మీరు ఏ విధంగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏ సమస్య ఉంది ఆ సమస్యని మీ గవర్నమెంట్కి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటే వెంటనే మీకు గ్రామాలకు సంబంధించి అయితే ఎండిఓ గారు, పట్టణంలో అయితే మున్సిపల్ కమిషనర్ గారు మీ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో వెబ్సైట్లో ఎలా మీ ఫిర్యాదులు చేయాలి, టోల్ ఫ్రీ నెంబర్కి ఎలా ఫోన్ చేయాలి, మీ సందేహాలు ఎలా నివృత్తి చేసుకోవాలనే అంశాల మీద స్టెప్ బై స్టెప్ ఉదాహరణకు యాప్లోనే వివరించడం జరిగింది. తప్పకుండా ఆ వీడియో చూడండి, లైక్ చేయండి. ఇక ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుపై స్పందన, తీసుకున్న చర్యలపై మొబైల్కు మీ ఫోన్ నెంబర్కే మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి దృశ్యం మంత్రి గారు, ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. మరి ఎలా ఫిర్యాదు చేయాలో కూడా మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను. దాంట్లో స్టెప్ బై స్టెప్ వివరించాను. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. మీరు వెంటనే ఫిర్యాదు చేయగానే మీకు ఎంపీడీఓ ద్వారా, మున్సిపల్ కమిషన్ ద్వారా మీ ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు దాదాపు సర్వే అయితే 95% పూర్తయింది. పట్టణ ప్రాంతాల్లో 88% పూర్తయింది. సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణానికి అవసరమైనటువంటి కార్యాచరణపై దృష్టి సారించాలని అధికారులకైతే ఆదేశించారు. ఇక గతంలో కాంట్రాక్టర్లు ఇండ్లను నిర్మించారు. కానీ ఈసారి తొలి విడతలో స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం, 2 దశలో నివాస స్థలంతో పాటు 5 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారుల ఇల్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ఈ ప్రజాప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షలు, స్థలం లేని వారి కోసం ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించింది. సొంత స్థలం ఉన్న వారికే మొదట ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మరి ఇంటింటి సర్వేలో వారు ఉంటున్న ఇల్లు సొంతమా, కిరాయిదా అనే వివరాలు తీసుకున్నారు. హైదరాబాద్లో సుమారు 90% మంది స్థలం లేదని చెప్తున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వేలో అక్రమాలు జరిగాయా మరి అంటూ ప్రభుత్వం అయితే మరోసారి సూపర్ చెక్ ఫైనల్గా చెకప్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ 4 లక్షల ఇళ్ళని మరొకసారి సూపర్ చెక్ చేస్తుంది. మరి సర్వే ముగిసింది, మరి మా ఇంటిని ఇంతవరకు సర్వే చేయలేదు, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్, అయోమయంలో ఇందిరమ్మ ఇళ్ల అర్హులు అంటూ ఇక్కడ ప్రజలైతే అలా ఆందోళనలో ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి నెలాఖరులోగా ఇండ్లు మంజూరు చేస్తుంది. టైం కూడా లేదు కాబట్టి వెంటనే మరి ఇందిరమ్మ ఇండ్ల ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి అదేవిధంగా పేర్లు రాని వారు కానీ, తప్పులు పడ్డవారు కానీ, కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ ఎవరైనా సరే ఒక వెబ్సైట్ కూడా ప్రకటించింది. ఇక్కడ చూస్తే వెబ్సైట్ కూడా ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ కూడా ప్రకటించి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ సమస్యలు మొత్తం అందులో ఫిర్యాదు చేసుకోవచ్చు. వెంటనే మీ సమస్యకు పరిష్కారం వస్తుంది, మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలా మీరు సమస్యని, మీ ఫిర్యాదుని, మీ ప్రాబ్లమ్ని ఎలా ప్రభుత్వానికి వెబ్సైట్లో తెలియజేయాలో మరి దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ వివరంగా వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి. ఇక జాగా లేకుంటే ఇల్లు లేనట్టే అంటూ మొదటి దశలో అయితే జాగా లేని వారికి ఇల్లు అయితే లేదు, జాగా ఉన్న వారికే ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇంకా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదులకు వెబ్సైట్లో మీరు స్టెప్ బై స్టెప్ చూడడానికి వీడియో ఖచ్చితంగా చూడండి. వీడియో లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.